నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పోలింగ్ తర్వాత కూడా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ సిట్ వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సిట్ విచారణ ఈ రోజుతో ముగియనుంది. అయితే ఈ దర్యాప్తులో కీలక వివరాలైతే రాబట్టినట్టు తెలుస్తోంది. అలాగే మరి ఇప్పటికే పరారైన వారిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి ఈ రోజుతో ముగినున్న సిట్ విచారణలో సిట్ దర్యాప్తులో మరి ఆ కీలక అంశాలు ఏంటి, ఎలాంటి విషయాలను మరి సిట్ రాబట్టింది, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం. నమస్తే మేడం. సిట్టు విచారణ ఈ 2 రోజుల నుంచి చాలా వేగవంతంగా జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. నిన్న కనుక తిరుపతిలో చూసుకుంటే ఆ సీన్ని, పులివర్తి నానిపై జరిగిన సీన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. సో కీలక ఆధారాలు అయితే మరి తిరుపతిలో రాబట్టారు. అలాగే ఈరోజు తాడిపత్రిలో కూడా విచారణ జరుగుతోంది. మొత్తంగా అయితే ఈ రోజుతో సిట్టు విచారణ పూర్తయింది. సాయంత్రం లోపు నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అండ్ దాంట్లో చాలా కీలక విషయాలు కూడా సిట్ ఇవ్వబోతుంది అంటున్నారు. సో ఏం జరుగుతుందంటారు, ఎలాంటి వివరాలను సిట్ రాబట్టిందంటారు? గతంలో ఎప్పుడు చూసినా చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా జరిగేది. ఎన్నికలు అనేది చాలా ప్రశాంతంగా ఉండేది. ఎప్పుడు ఇలాంటి అల్లర్లు అనేది ఎప్పుడు జరగలేదు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ రోజైతే పొలిటికల్ ఎంట్రీ చేయటం కానివ్వండి, ఆయన వచ్చిన దగ్గర నుంచి, రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అది వరకు చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి ఈ అల్లర్లకి స్టార్ట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు తారాస్థాయికి తీసుకురావటం కూడా జరిగింది. అంటే ఆ రోజు పులివర్తి నాని గారిని డైవర్ట్ చేయాలని చూశారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఒక ఇల్లు తగలబెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొన్ని ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్స్ తీసుకురావటం, దాన్ని అక్కడ స్ట్రాంగ్ రూమ్లోకి ఆల్రెడీ ఒక 5గురు ఉండి, ఇప్పుడు మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది గతంలో మనం విన్న విషయాలే. సో అది ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అక్కడ ట్యాంపరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక 5గురు ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్లో ఉండటం, సో మారణాయుధాలతో ఉండటం, లోపల మారణాయుధాలు కూడా ఉన్నాయన్నమాట. కత్తులు, గొడ్డళ్ళు, ఇట్లాంటి రాళ్ళు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రాడ్లు పెట్టుకొని వాళ్ళు మారణాయుధాలతో ఆ స్ట్రాంగ్ రూమ్లో ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా పులివర్తి నాని గారికే కానివ్వండి వాళ్ళకి తెలిసి ఎవరో లోపల ఉన్నారు, ఏదో జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ వరకు రావటం జరిగినప్పుడు బయట అటాక్ చేయటం, వాళ్ళు వస్తే చంపటానికైనా కూడా వెనకాడలేదు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది అయితే పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్లే కానివ్వండి, ఇదివరకు వచ్చిన సర్వేలే కానివ్వండి, సర్వేల్లో కూడా వాళ్ళకి అసలు ఫేవర్గా ఎక్కడా లేదు. ఎందుకంటే అక్కడ జరిగే ఇదేంటంటే కబ్జాలు ఎక్కడికెక్కడ, ఇసుక మాఫియా, గంజాయే కానివ్వండి, ఇంకోటి కొండకి సంబంధించిన, తిరుమల కొండకి సంబంధించిన శ్రీగంధపు చెక్కల వ్యాపారాలు, అంటే ఆ మొక్కలన్నీ నరికేసేసి దాన్ని శ్రీగంధ చెక్కలు అనేది వాళ్ళ లోడ్లు లెక్కన అట్లా తరలించుతూ వాళ్ళు విపరీతంగా సంపాదించడం, కొన్ని వేల కోట్లు సంపాదించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి రేపొద్దున ఆ సీటు కోల్పోతే ఇలాంటి సంపాదన ఆగిపోతుంది. కాబట్టి ఆ సీటు ఎవరికి వెళ్ళకూడదన్న దానికోసమే పులివర్తి నాని గారి మీద, అంటే ఆయన్ని చంపైనా సరే బై ఎలక్షన్ రావాలి, మళ్ళైనా మనమే గెలుస్తాం, మళ్ళా అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి పోల్ అవ్వలేదు అనేది వాళ్ళకి ఓపెన్గా తెలిసిపోయింది. ఎవరు కూడా అక్కడ ప్రజల్లో కూడా ఏంటంటే ఈ రౌడీయిజము, ఈ గూండాయిజంని ఎవరు సహించలేకపోయారు. సో ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకున్నారు. సో అందుకని ఎక్కడ ఓడిపోతున్నాం అనే ఒక భయంతోనే పులివర్తి నాని గారిని టార్గెట్ చేయటం, సుధారెడ్డి గారిని టార్గెట్ చేయటమే కానివ్వండి, ఆవిడ్ని ఈ మధ్య ఒకసారి ఇక్కడ నెట్టడం, తోయటం చేసి ఆవిడికి కూడా కాళ్ళు గాయం అవటమే కానివ్వండి, ఆవిడ తోసేశారనమాట. తోస్తే ఆ కాళ్ళకి గాయం అవటమే కానివ్వండి, తను కూడా కర్ర పెట్టుకొని నడిచే పరిస్థితికి తీసుకొచ్చారు. చాలా రోజులు బెడ్ రెస్ట్లో కూడా ఉన్నారు. సేమ్ ఇప్పుడు మళ్ళీ పులివర్తి నాని గారి మీద అటాక్ చేయటమే చేశారు, అంటే గొడ్డళ్ళతోనూ రాడ్లతోనూ. అంటే ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు, మొన్న సుధారెడ్డి గారు కూడా చెప్తున్నది ఒకటే విషయం, మేము బయట విజువల్స్ చూపెట్టింది చాలా తక్కువ, సో మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మేము అన్నీ కూడా సిట్ అధికారులకు ఇవ్వటం జరిగింది, రేపొద్దున మొత్తం సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ నుంచే బయట వస్తుంది అనేది అయితే ఆవిడ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మనం కొంచెం ఆ విజువల్స్ చూసే మనం చాలా అందరూ బాధపడటం జరిగింది, ఇంత ఘోరంగా జరిగాయా, ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంతగా దారుణంగా జరిగిందా అనేది. వాళ్ళు చెప్పిన విధానం అయితే ఇంకా చాలా ఉన్నాయి విజువల్స్ అనేది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్తున్నారు కదా, అక్కడ ఎంక్వైరీ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళనే కానివ్వండి, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మందలించడం జరిగింది. సిటీ అధికారులు మీరు ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు, స్ట్రాంగ్ రూమ్లో ఇలాంటి మారణాయుధాలు ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు, లోపలికి ఎవరు వచ్చారు,
ఏం జరిగింది అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవగాహనకు రావటం కోసం డిపార్ట్మెంట్ని గట్టిగా మందలించడం జరుగుతూ ఉంది. సో ఈ 2 రోజులుగా కూడా మనం చూస్తుంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది చంద్రగిరి నియోజకవర్గం మీద. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల ఆధారాలు దొరుకుతున్నాయి. అక్కడ విలేజ్లకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవటమే. అక్కడ ప్రతి విలేజ్లో అంటే ఎక్కడెక్కడైతే జరిగాయో గొడవలన్నీ కూడా ఆ విలేజ్లంతా కూడా తిరగటమే కానివ్వండి. ఇప్పటికీ 6 కేసులు పెట్టడం, 6 అంటే తిరుపతిలో 2, చంద్రగిరిలో 4 జరిగాయి. 6 కేసులు పెట్టడమే కానివ్వండి, 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి గలకున్న సెక్యూరిటీ వాళ్ళను కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని కూడా విచారించడం జరిగింది. వీటికి అన్నిటికీ ఇంకా ఈ రోజుతో క్లోజ్ అవుతుందేమో, కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. సో ఏ విషయము కూడా మనకి ఈరోజు ఈవినింగ్ అయినా కూడా స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే కనపడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా చేయాలి, మనం గెలవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. మొత్తానికి ఓడిపోతున్నారు అనేది అయితే వాళ్ళకి అనుమానం ఉంది కాబట్టి, వాళ్ళకి క్లియర్ పిక్చర్ ఉంది కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నట్టే కనపడుతుంది. ఇక్కడ కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఈ అల్లర్లలో పాల్గొన్నారు. సో వాళ్ళు ఇప్పుడు కొంతమంది పరారైన పరిస్థితి మనం చూసాము. రాళ్లదాడిలో ఎవరైతే స్వయంగా పాల్గొన్నారో వాళ్ళపైన కూడా ఆరాధిస్తుంది సిట్. అయితే ఇప్పటికి పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అన్నాబత్తుని శివకుమార్ని కూడా అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులు కాబట్టి మరి రేపు ఒకవేళ పరిస్థితి ఎలా ఉన్నా వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలు ఏదేదైతే మాచర్లే కానివ్వండి, గురిజాల కానివ్వండి, తాడిపత్రి కానివ్వండి, చంద్రగిరి, తిరుపతి ఇవన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకు వచ్చిన ఇన్పుట్ బట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఉంటుంది. మనం అన్నాబత్తులు శివకుమార్ గారి గురించి చూస్తే కూడా ఆయన ఒక ఓటర్ని కొట్టిన విధానం, ఆయన కొట్టడం తర్వాత వాళ్ళ అనుచరులతో కొట్టించడం కూడా జరిగింది కాబట్టి ఆయన మీద కేసు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసినది తప్పే కాబట్టి ఆయన అంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు హౌస్ అరెస్ట్లో పెట్టారు? అదే ఇంకొకళ్ళు చేస్తే ఇంకొక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఎందుకు ఇప్పటి వరకు కూడా కస్టడీలోకి తీసుకోలేదు? ఎందుకంటే ఆయన ప్రోత్సహించినట్టే. ఆయన ఒక దెబ్బ కొట్టాడు, వాళ్ళు 100 దెబ్బలు కొట్టుంటారు. ఒక్కొక్కళ్ళు 10 దెబ్బలు కొట్టినా, 10 మంది కొట్టినా 100 దెబ్బలు కొట్టినట్టే కదా. సో ఖచ్చితంగా మొదలు యాక్షన్ తీసుకోవాల్సింది ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన అన్నాబత్తుల శివకుమార్ గారి మీద అయితే యాక్షన్ తీసుకోవాల్సింది ఉంది. కానీ ఎందుకు ఇంకా హౌస్ అరెస్ట్లో ఉంచారనేది అర్థమవని విషయం. సో సిటీ ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఉంది కాబట్టి ఇవన్నీ తేలిన తర్వాత, ఎందుకంటే అది ప్రత్యక్షంగా మనం అందరం చూసిన విజువల్స్ అవన్నీ ఎక్కడా కూడా ఎవరో చెప్పారు విన్నారు అనేది కాదు కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కూడా ఇంకా వైఫల్యాలు కనపడుతూనే ఉన్నాయి ఎక్కడికెక్కడ. ఈ వైఫల్యాలు కనబడబట్టే కదా ఇంత దౌర్జన్యంగా డిపార్ట్మెంట్ ఉన్నప్పుడే వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా ఇవన్నీ. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.